నేను ఈరోజు పాల మీద మీగడతోటి వెన్న ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా. పాలని మంచిగా వేడి చేసి లో ఫ్లేమ్లో వేడి చేయాలి. లో ఫ్లేమ్లో వేడి చేసిన తర్వాత 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టినాక ఈ విధంగా మీగడ కడుతుంది. ఇప్పుడు నేను తీసి చూపిస్తా. ఇది 1 లీటర్ పాలండి. ఇది చూడండి, ఇది నేను 10 డేస్ నుంచి మీగడ ఇలా కలెక్ట్ చేస్తున్నాను. పాల మీద మీగడని ఇలా ఒక డబ్బాలో వేసి డీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను ఇప్పుడు మీగడ తీసి ఇందులో వేస్తున్నా. ఈరోజు నేను నెయ్యి చేస్తున్నా, అందుకే మీకు చూపిస్తున్నా. చూడండి, ఇలా అంతా కలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా పాలు రాకుండా మనం వేసుకోవాలి. పాలతో వేస్తే స్మెల్ వస్తుందండి మీగడ. మంచిగా ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు స్మెల్ రాదు. చూడండి, ఇది 10 రోజుల పాల మీగడ. ఇది 10 రోజుల నుంచి నేను కలెక్ట్ చేస్తున్నా. దాదాపు ఒక 5-6 లీటర్లు ఉంటుందొచ్చు. నేను ఈ మీగడను కంట్రీ డిలైట్ పాలతోనే చేస్తున్నా. ఒక 5 లీటర్లు ఉంటాయండి. 5 లీటర్ల పాలు మనకింత మీగడ వచ్చింది. చాలా మీగడ వస్తుందండి కంట్రీ డిలైట్తో పాలతోటి. మనం ఏ రోజైతే నెయ్యి చేయాలనుకుంటున్నామో ఆ రోజు ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక 1/2 అవర్ ముందు బయట పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మీగడనంతా మనము మిక్సీ గిన్నెలో వేసుకుందాం. మీగడ ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 సార్లు వేస్తా. ఇప్పుడు ఈ మీగడని మిక్సీ పడుతున్నా. కొన్ని చల్లటి నీళ్ళు, ఒక చిన్న గ్లాసు చల్లటి నీళ్ళు వేసి ఇది మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టిన ఒక 2 తిప్పులు తిప్పాలి. తిప్పితే ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కూల్ వాటర్ వాడాలండి. కూల్ వాటర్ వాడితే మనకు వెన్న మంచిగా వస్తుంది. నేను చిన్న గ్లాస్ పోస్తున్నా. చూడండి, ఇప్పుడు వెన్న వచ్చేసింది పైన. నేను తీసి చూపిస్తాను మీకు. కొంచెం మనం అదే చల్లనీళ్ళు వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటా ఇట్లా ఆపి మిక్సీ పడితే మనకి ఇట్లా వస్తుంది. ఒకటేసారి స్పీడ్గా తిప్పొద్దండి ఎక్కువసేపు. కొంచెం ఆపి మళ్ళీ కొంచెంసేపు ఆపి తిప్పుకోవాలి. చూడండి ఎలా వచ్చింది మన వెన్న. సూపర్గా వచ్చింది కదా. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చిన వెన్నని మనము చూడండి ఎంత బాగా వచ్చింది కదా. అది ప్యాకెట్ పాలతోని. ఇప్పుడు ఇలా వచ్చిన వెన్నని మనం ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకోవాలి. దీనికి కూల్ వాటర్ తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. కూల్ వాటర్ వేసుకొని మంచిగా మనం 2 సార్లు దీన్ని శుభ్రంగా ఇట్లా కడుక్కోవాలి. వాసన ఏమైనా ఉన్నా కూడా మనకి రాదు. చూడండి, ఇట్లా కూల్ వాటర్లో వేసుకొని మనము ఒక 2 టైమ్స్ మంచిగా శుభ్రంగా ఇట్లా అంటే ఏమన్నా స్మెల్ ఉన్నా మనకి రాదు. మీగడ మంచి ఇట్లా అంత స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు ఇది 2 టైమ్స్ మనం ఈ వెన్నని మంచిగా కడుక్కోవాలి. కడిగినాక ఇందులో వేసుకుంటున్నా. బాగుండా ఇందులో నెయ్యి చేస్తాను కాబట్టి ఇందులో వేస్తున్నా. మిగతావన్నీ కూడా మనం అలాగనే మంచిగా శుభ్రంగా 2 టైమ్స్ కడిగి ఇందులో వేస్తా. చూడండి, నాకు ఇంత వెన్న వచ్చింది. ఈ వెన్నతోటి ఇప్పుడు నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిస్తా. స్టవ్ ఆన్ చేసుకుని ఈ వెన్నని మనము పొయ్యి మీద పెట్టుకొని కరిగిద్దాం. దీన్ని దగ్గరుండి కలుపుతుండాలండి, లేకపోతే అడుగంటుతుంది. దీన్ని మంచి దగ్గరుండి కలుపుతుండాలి, అడుగంటకుండా. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. తొందరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, మాడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇది కరిగే వరకు కొంచెం కరిగినాక మనము అప్పుడు కొంచెం కలుపుదాం. చూడండి, ఇప్పుడు ఇట్లా కరుగుతుంది కదా. కొంచెం మనం గరిటెతోటి ఇట్లా కలుపుకుందాం. ఇట్లనే మధ్య మధ్యలో మనం దగ్గర ఉండి చూసుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. చూడండి, ఇప్పుడు వెన్న కరిగిపోయింది. ఇట్లా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఇంకా టైం పడుతుందండి ఇది.
చూడండి, ఇది తెల్ల తెల్ల కనిపిస్తుంది కదా, ఇదంతా బ్రౌన్ అయిపోతుంది. అప్పటి వరకు మనకు ఇంకా కలుపుతూనే ఉండాలి, అడగంటకుండా దగ్గర నుండి చూసుకోవాలండి. చూడండి, కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చింది కదా, వైట్ అంతా పోయి ఇట్లా బ్రౌన్గా వచ్చింది కదా. మనం ఈ టైంలో తమలపాకు వేసుకుందాం. తమలపాకు వేయడం వల్ల నెయ్యి వాసన కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఇందాక వైట్ వైట్ ఉండే కదా, అదంతా ఇప్పుడు బ్రౌన్ అయిపోయింది. ఈ స్టేజ్లో నేను తమలపాకు వేస్తున్నా. ఇంకొక 2 నిమిషాలు పెడదామండి. చూడండి, ఇట్లా మన నెయ్యి ఇప్పుడు తయారైపోయిందండి. నేను ఆఫ్ చేసేస్తున్నా. ఆఫ్ చేసినాక ఇది ఆఫ్ చేయగానే ఎంబడి తీయొద్దండి, వేడిగా ఉంటుంది కదా. కొంచెం గోరువెచ్చ అయినాక మనము వడపోసుకోవాలి. వడగట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసిన. ఈ వేడికి ఇంక ఇది మంచిగా అవుతుంది. ఇప్పుడు ఇది చల్లారినాక కొంచెం గోరువెచ్చగా అయినాక నేను వడగట్టి మీకు చూపిస్తాను. మన నెయ్యి రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా అయిందండి, నేను వడగడుతున్నా. మొత్తం చల్లగా అయ్యేదాకా ఉంచొద్దండి, మొత్తం చల్లగా అయినాక వడగట్టలేము. కాబట్టి కొంచెం గోరువెచ్చగా కాగానే మనం వడగట్టుకోవాలి. ఈ తమలపాకు వేసాం కదా, ఇది నేను పక్కకు పెడుతున్నా. పక్కకు పెట్టి ఈ నెయ్యిని వడగడుతా. ఇట్లా ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం వడగట్టుకోవాలి. ప్యాకెట్ పాలతో ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చింది కదా నెయ్యి. స్వచ్ఛమైన నెయ్యి మన ఇంట్లో తయారు చేసుకుంది. చాలా బాగా వస్తుందండి స్మెల్ అయితే మాత్రం. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, పాల మీద మీగడతోటి మనము నెయ్యిని ఎంత బాగా తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.